మూడుముళ్ళ బంధం పార్ట్ 68. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. రిషి, వైష్ణవి థియేటర్ లోపలికి వస్తారు. తర్వాత రిషి తనకు వచ్చిన సీట్ నెంబర్స్ ఓపెన్ చేసి సీట్ నెంబర్ దగ్గరికి వెళతాడు. సీట్ నెంబర్స్ చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇలా ఎలా జరిగింది అని అనుకుంటూ వెంటనే వైష్ణవిని అక్కడే ఉండమని చెప్పి థియేటర్లో ఉన్న టికెట్ కౌంటర్ దగ్గరికి వెళతాడు. నేనిక్కడ ఉన్న మీ మేనేజర్తో మాట్లాడాలి అని సీరియస్గా అంటాడు. టికెట్ కౌంటర్లో ఉన్న వాళ్ళకి అర్థం కాక మా మేనేజర్ ఎవరితోటి మాట్లాడారు సార్ అని చెబుతాడు. అప్పుడు రిషి కోపంగా, నేను ఎస్టర్డే ఇక్కడ మూవీ టికెట్స్ బుక్ చేశాను, బట్ ఈరోజు ఈవినింగ్ నాకు టెక్నికల్ ఎర్రర్ అని చెప్పి సీట్ నెంబర్స్ చేంజ్ చేసి పంపించారు అని అనగానే టికెట్ కౌంటర్లో ఉన్న వ్యక్తి, ఒక్కోసారి టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు అలాగే జరుగుతుంది సార్, అప్పుడు మేము మళ్ళీ సీట్ నెంబర్స్ అప్డేట్ చేస్తాము అని వినయంగా చెబుతాడు. కానీ రిషి కోపం పెరిగిపోతూ ఉంటే నేను మీ మేనేజర్తో మాట్లాడాలి అని చెప్పగానే ఇంకా ఆ టికెట్ కౌంటర్లో ఉన్న వ్యక్తి ఏమీ చేయలేక వెంటనే వాళ్ళ మేనేజర్కి కాల్ చేస్తాడు. అతను పంపించమని చెబుతాడు. వెంటనే రిషి మేనేజర్ ఉన్న దగ్గరికి వెళ్ళి, అసలు ఏం జరుగుతుంది, టెక్నికల్ ఎర్రర్ అని చెప్పి మీరు సీట్ నెంబర్స్ అలా ఎలా మార్చేశారు, మారిస్తే మార్చారు కానీ సీట్లనేవి పక్కపక్కన రాకుండా ఒక సీట్ ఇటువైపు ఉంటే మరొక సీటు అటువైపు ఉంది, మధ్యలో చాలా గ్యాప్ ఉంది అని సీరియస్గా అంటాడు. అప్పుడు మేనేజర్ వినయంగా, సారీ సార్, నిన్న టెక్నికల్ ఎర్రర్ రావడం వలన అలా జరిగింది, దీనికి మేము చాలా చింతిస్తున్నాము అని వినయంగా సమాధానం చెబుతాడు. రిషికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే, అదంతా వదిలేసేయండి, నాకు పక్కపక్కనే ఉన్న 2 సీట్లు కావాలి అని చెబుతాడు. దానికి మేనేజర్, లేదు సార్, సీట్లన్నీ మొత్తం బుక్ అయిపోయాయి, మీరు వెళ్ళి మీకు వచ్చిన సీట్లలోనే కూర్చోవాలి, మమ్మల్ని క్షమించండి అని చెబుతాడు. మేనేజర్ అంత వినయంగా మాట్లాడేసరికి రిషి ఏమీ చెప్పలేక మళ్ళీ థియేటర్ లోపలికి వస్తాడు. కానీ తనకి కోపం బాగా పెరిగిపోతూ ఉంటుంది. వైష్ణవి రిషిని చూసి, ఏమైంది రిషి గారు అని అడుగుతుంది. వీళ్ళందరూ ఏదో మాయ చేస్తున్నారు, ఏదో టెక్నికల్ ఎర్రర్ అని చెప్పి నేను బుక్ చేసిన సీట్స్ కాకుండా వేరే సీట్లు ఇచ్చారు, కానీ నేను ఈ పక్కన కూర్చుంటే నువ్వు అటు పక్కన కూర్చోవాలి అని చెబుతాడు రిషి. అది వినగానే వైష్ణవి ముఖం వెలిగిపోతుంది. మనసులో, అమ్మయ్య, ఎక్కడ ఈ రిషి పక్కన కూర్చోవాలో అని చాలా కంగారు పడ్డాను, బ్రతికించావు దేవుడా అని అనుకుంటుంది. రిషి, సరే అయితే నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి పక్కనే ఉన్న పర్సన్తో, మీరు అటువైపు వెళ్ళి కూర్చుంటారా, నాకు కాబోయే భార్య అక్కడ కూర్చుంది, తను ఈ సూట్లోకి వస్తుంది అని చెప్పగానే అతను సీరియస్గా, అంటే నీకు కాబోయే భార్య కోసం నన్ను నా భార్య పక్క నుండి లేచి వేరే పక్కన కూర్చోమంటావా అని సీరియస్గా అంటాడు. అతను అన్నదానికి రిషి వెంటనే ఏమీ మాట్లాడకుండా సారీ సార్ అని చెప్పి మౌనంగా ఉండిపోతాడు. అదంతా చూస్తున్న వైష్ణవి మనసులో గంతులు వేస్తున్నా కూడా రిషి దగ్గరికి మౌనంగా వచ్చి, పర్వాలేదు రిషి గారు, ఈసారికి ఏదో ఒకలాగా అడ్జస్ట్ అయిపోదాము, తర్వాత వచ్చినప్పుడు సీట్లు పక్కపక్కనే ఉండేటట్లు చూద్దాము అని చెప్పి మౌనంగా వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. రిషి నేను తన పక్కన కూర్చుని తనతో టైం స్పెండ్ చేద్దాము అనుకున్న ప్రతిసారి ఇలాగే ఏదో ఒకటి జరుగుతుంది అని అనుకుంటూ అసహనంగా సీట్లో కూర్చుంటాడు. రిషి ఇంకా మూవీ స్టార్ట్ అవుతుంది అనగా లైట్స్ అన్నీ ఆఫ్ అవుతాయి. మళ్ళీ రిషికి ఆలోచన వస్తుంది. వైష్ణవి పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి తన సీట్ ఇచ్చి వైష్ణవి పక్కన కూర్చుందామని లేచి వైష్ణవి పక్కన కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ మీరక్కడ సీట్లో అడ్జస్ట్ అవుతారా, నేనిక్కడ ఈ సీట్లో కూర్చుంటాను అని చెబుతాడు. కానీ అతడు మాస్క్ పెట్టుకున్నాడు. అతడు ఏమీ మాట్లాడకుండా నో అని మాత్రమే చెబుతాడు. ఇంకా రిషి ఏం చేయలేక మళ్ళీ వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. రిషి మాత్రం వైష్ణవి వైపు చూస్తాడు. కానీ వైష్ణవి చీకట్లో సరిగ్గా కనిపించడం లేదు. నేను వైష్ణవితో టైం స్పెండ్ చేద్దామని, అలాగే వైష్ణవితో కొంచెం క్లోజ్గా మూవ్ అవుదామని చెప్పి
హర్రర్ మూవీకి తీసుకువచ్చాను. ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ స్క్రీన్ వైపు చూస్తాడు. వైష్ణవి సీట్లో కూర్చుంది కానీ తన మనసంతా అలజడిగా అనిపిస్తుంది. విక్రమ్ గారు ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు? నాపైన మీకు కోపం వచ్చింది కదా. నేను రిషితో మూవీకి వచ్చానని మీరు నాపై అలిగినట్టున్నారు అని మనసులో బాధగా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి చేతిపైన ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించగానే సడన్గా ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూస్తుంది. కానీ పక్కనున్న వ్యక్తి ముఖం సరిగ్గా కనిపించడం లేదు. అతను మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. వెంటనే వైష్ణవి తన చేతిని తీసేసుకుని మనసులో ఇతనెవరు, నాతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని భయంగా అనుకుంటుంది. కానీ అతని స్పర్శ అని అనుకోగానే ఒక్కసారిగా వైష్ణవి మనసులో విక్రమ్ గారు అని అనుకుని పక్కకు తిరిగి చూస్తుంది. తన పక్కన కూర్చున్న వ్యక్తి తన ఫేస్ మాస్క్ తీసి వైష్ణవి వైపు చూడగానే వైష్ణవి సంతోషంగా విక్రమ్ గారు మీరేనా అని సీట్లో నుండి గట్టిగా విక్రమ్ని పట్టుకుంటుంది. విక్రమ్ చాలా కూల్గా నెమ్మదిగా కొంచెం దూరంగా ఉండు, ఇది మన రూమ్ కాదు, అందులోనూ నువ్వు ఆ రిషితో వచ్చావు అని నెమ్మదిగా చెబుతాడు. అలా చెప్పగానే వెంటనే వైష్ణవి విక్రమ్కి దూరం జరిగి అంటే మీరు కూడా థియేటర్కి వచ్చారా? కావాలని ఇక్కడి నుండి వెళ్ళిపోయినట్టు నన్ను నమ్మించారా అని కోపంగా అడుగుతుంది. అప్పుడు విక్రమ్ లేకపోతే వాడెవరితోనో నా భార్యని నేనెందుకు ఒంటరిగా పంపిస్తాను అని చెప్పి అంటాడు. అలా అనగానే వైష్ణవి కొంచెం సిగ్గుపడి వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేస్తుంది. తర్వాత విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని నేను నీకు ముందే చెప్పాను, నిన్ను ఒక క్షణం కూడా వదిలి దూరంగా ఉండనని, నీకు ఎప్పుడు నీడలాగా ఉంటాను, అలాంటిది వాడిని నమ్మి నిన్ను ఒంటరిగా థియేటర్కి ఎలా పంపిస్తాను అని అంటాడు విక్రమ్. తర్వాత వైష్ణవి మనసులో సంతోషపడుతూ మళ్ళీ ఏదో ఆలోచన వచ్చినట్టు విక్రమ్ గారు ఒకవేళ రిషి నా పక్కన కూర్చుంటే అప్పుడు కూడా మీరు ఇలాగే వచ్చేవారా అని కంగారుగా అడుగుతుంది. అప్పుడు విక్రమ్ నవ్వుతూ అసలు ముందు వాడు నీ పక్కన కూర్చోవాలిగా అని అంటాడు. దానికి వైష్ణవి షాక్ అయ్యి అంటే అని అనగానే మళ్ళీ ఏదో బుర్రలో వెలిగినట్టు సీట్లు మీరే చేంజ్ చేయించారా అని టెన్షన్గా అడుగుతుంది. లేకపోతే వాడిని నిన్ను పక్కన కూర్చోబెట్టి వాడు చేసే చేష్టలకి నువ్వు చిరాకు పడుతూ ఉంటే నేను పక్కనే కూర్చుని మౌనంగా చూస్తూ ఉండాలా అని అంటాడు విక్రమ్. కానీ ఇదంతా ఎలా అని వైష్ణవి అడుగుతుంది. మరి విక్రమ్ ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్లీజ్ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.